ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహిత్ కి వాదనలు సుప్రీంకోర్టులో వినిపించారు. ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో కవిత ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని రోహిత్ కి వాదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితను రాజకీయ కుట్రలో భాగంగా అక్రమంగా అరెస్ట్ చేసింది ఈడీ విచారణతో పాటు గత 156 రోజుల పాటు ఆ కవితను జైల్లో ఉంచింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వాదోపవాదనలు జరిగాయి. ఇటు ట్రయల్ కోర్టులో సైతం వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఎవిడెన్స్ చూపించలేదని చెప్పేసి ట్రయల్ కోర్టులో చెప్పినప్పటికీ ట్రయల్ కోర్టులో బెయిల్ తిరస్కరణ చేయడం నేపథ్యంలో ఈ నెల 7న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం వాదనలు వినిపించారు. కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈడీ ఎలాంటి ఎవిడెన్స్ సంపాదించలేదు, ఎవిడెన్స్ ఎలాంటి నిరూపించలేదని చెప్పేసి కూడా ఆ కోర్టుకు కవిత తరపు న్యాయవాది చెప్పారు. అయితే ఇవాళ జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథం ధర్మాసనం ఇవాళ మరోసారి కూడా విచారణ చేపట్టింది. ఇరువురు వాదనలు వినింది. ఇరువురు వాదనల తర్వాత ఆ కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇది రాజకీయ కుట్రలో భాగంగా కావచ్చు, ఇటు ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడం కావచ్చు, ఇవన్నింటినీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కుట్రలో భాగమే అని కూడా మరోసారి నిరూపితమైనట్లు కూడా చెప్పింది. అయితే అంతేకాకుండా ఈడీకి సంబంధించిన న్యాయవాదులు, ఇటు సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు పదే గత ట్రయల్ కోర్టులో చెప్పిన వాదనలే మరోసారి కూడా వినిపించారు. వారంతా కూడా ఫోన్లు ధ్వంసం చేశారు, ఫోన్లో ఉన్న డాటాను ఫార్మాట్ చేశారని చెప్పారు. అది కూడా దాని పట్ల కూడా ఇటు ధర్మాసనం సీరియస్ అయింది. వారు ఎలా ఫోన్లు ఫార్మాట్ చేస్తే మీకు ఎందుకు రికవర్ చేయలేదు, ఎందుకు ఆ ఫోన్లు అనేది కామన్ కదా, అది మారుస్తూ ఉంటారు కదా అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే దర్యాప్తు సమస్యలు అడిగిన ఫోన్లను ఇప్పటికే కవిత వారికి అందజేసింది. అంతేకాకుండా కవిత ఎక్కడికి పారిపోలేదు కదా అని కూడా ఈడీని, సిబిఐని ధర్మాసనం ప్రశ్నించింది. 493 మంది సాక్షులను ఇప్పటికే విచారించినట్లు కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఏ కేసు నమోదు కాలేదని చెప్పారు. అంతేకాకుండా విచారణ అనేది చాలా ఆలస్యం అవుతుంది. సిసోడియాకి ఇచ్చిన బెయిలే అంశాలే వాళ్ళ కవితకు కూడా వర్తిస్తాయి కదా అని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరువురు వాదనలు నిన్న ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసినట్టు చెప్పింది. అయితే ఏదైతే ఈ బెయిల్ మంజూరు చేసిన తరుణంలో అనేక అంశాలను ప్రస్తావించింది. గత కొద్ది రోజులుగా మీరు ఎందుకు కేసును ఇంత సాగదీస్తున్నారని చెప్పేసి కూడా ఈడీకి సంబంధించిన, సిబిఐకి సంబంధించిన న్యాయవాదులను ప్రశ్నించింది. అంతేకాకుండా ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఫోన్ ట్యాంపరింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా వారిని ప్రశ్నించింది. అంతేకాకుండా ఏదైతే ఆ జైల్లో ఉన్న అరుణ్ పిల్లైని కవిత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పేసి ఈడీకి సంబంధించిన న్యాయవాదులు, ఇటు సిబిఐ సంబంధించిన న్యాయవాదులు చెప్పిన అంశాలను కూడా ఆ కోర్టు సీరియస్గా తీసుకుని ఎలా జైల్లో ఉన్న అక్యూజ్ని ఎలా కలుస్తుందని చెప్పేసి కూడా వారిని ప్రశ్నించింది. మొత్తానికి వాళ్ళ ఈ కేసుకు సంబంధించి వాదోపవాదన తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసినట్టు చెప్పింది. ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోము. గతంలో సిసోడియా కావచ్చు, ఇటు ఏదైతే కేజ్రీవాల్కి సంబంధించిన అంశాలే అర్హతగా ఉంటాయి. మహిళగా ఉంది, పిఎంఎల్ఏ కేసు మహిళకు 49 సెక్షన్ కింద వర్తిస్తుంది. అంతేకాకుండా ఆమె ఒక ఎమ్మెల్సీగా కూడా ఉందని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు కొద్దిసేపటి క్రితమే బెయిల్ కూడా మంజూరు చేసింది. సునీత, రైట్ లివిల్, వాదనలు కూడా దాదాపు గంటన్నర పాటు సాగినట్టుగా తెలుస్తుంది కదా లివిల్? ఎగ్జాక్ట్లీ గంటన్నర పాటు వాదోపవాదాలు సాగాయి. పలు సందర్భాల్లో కూడా జోక్యం చేసుకున్న ద్విసభ్య ధర్మాసనం ఇటు ఈడీకి సంబంధించిన న్యాయవాదులను, సిబిఐ సంబంధించిన న్యాయవాదులను పలు ప్రశ్నలు కూడా సంధించింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారు, ఛార్జ్షీట్లో అనేక అంశాలను ప్రస్తావించారు, ఎందుకు ఇంతమందికి మీరు పిఎంఎల్ఏకి సంబంధించిన కేసులో ఇంత లేట్ ఎందుకు అవుతుందని కూడా ప్రశ్నించింది. అంతేకాకుండా పలు విట్నెస్లను తారుమారు చేస్తారన్న అంశాన్ని కూడా మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు పదే అని కూడా వారిని చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే జైల్లో ఉన్న ఎవరైతే అరుణ్ పిల్లై కావచ్చు, ఇతర ఎవరైతే ఉన్నారో వారందరినీ సాక్షులు తారుమారు ఎలా చేస్తుందంటే వారు కొంత ఏదైతే వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేస్తుందని చెప్పిన నేపథ్యంలో వారు దానికి సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాకుండా ఏదైతే ఇన్ని రోజులు పెండింగ్ ఎందుకు ఉంది కేసు, దీనిపై విచారణ ఎందుకు వేగవంతం చేయలేదని చెప్పేసి కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సునీత, రైట్ లివిల్, థ్యాంక్ యూ.